ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద చెట్టు మీద చిట్టి అనే ఒక చిన్న పిచ్చుక నివసించేది. చిట్టి చాలా సంతోషంగా ఎల్లప్పుడూ పాటలు పాడుతూ గ్రామంలో తిరిగేది. ఒకరోజు చిట్టి అడవిలో బన్నీ అనే ఒక చిన్న కుందేలు ఏడుస్తున్నట్టు చూసింది. బన్నీ పాదం ఒక ముళ్ళ పొదల్లో చిక్కుకుంది. అది బయటకు రాలేకపోయింది. చిట్టి వెంటనే బన్నీ దగ్గరకు ఎగిరి వెళ్ళింది. భయపడకు బన్నీ, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పింది. చిట్టి తన చిన్న ముక్కుతో ముళ్లను జాగ్రత్తగా తీసింది. కాని అవి చాలా గట్టిగా ఉన్నాయి. చిట్టి నిరాశపడలేదు. ఆమె తన స్నేహితులైన చీమల బృందాన్ని పిలిచింది. చీమలన్నీ కలిసి ముళ్లను కొరికి బన్నీ పాదాన్ని విడిపించాయి. బన్నీ సంతోషంగా గెంతుతూ, చిట్టి, నీవు నా ప్రాణం కాపాడావు, ధన్యవాదాలు అని చెప్పింది. చిట్టి నవ్వి, సహాయం చేయడం నాకు ఆనందం బన్నీ, మనమందరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని అంది. ఆ రోజు నుండి బన్నీ మరియు చిట్టి గొప్ప స్నేహితులయ్యారు. గ్రామంలోని జంతువులన్నీ చిట్టి యొక్క దయాగుణాన్ని మెచ్చుకున్నాయి. ఒకరోజు చిట్టికి ఒక చిన్న ఆపద వచ్చింది. బన్నీ మరియు చీమలు వెంటనే ఆమెను కాపాడాయి. చిట్టి నవ్వుతూ, మనం ఒకరికొకరు సహాయం చేస్తే అందరం సంతోషంగా ఉంటాం అని చెప్పింది. ఇందులో నీతి ఏంటంటే, ఇతరులకు సహాయం చేయడం వల్ల స్నేహం మరియు సంతోషం పెరుగుతాయి. మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఏదో ఒక రూపంలో ఆ మంచి మళ్ళీ మనకు దక్కుతుంది. అందరికీ ఈ కథ బాగా నచ్చిందనుకుంటున్నాం. ఇలాంటి వీడియోల కోసం మన డియర్ సైనిక ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.